everybody. Welcome to Velugu Paper Analysis. ఇవాల్టి వెలుగు పేపర్ లో వార్తలు ఏంటంటే మొత్తం బడ్జెట్ గురించి నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మొత్తం ప్రత్యేక కథనాలు ఉన్నాయి. అండ్ సార్లు పిల్లలే ఊడ్చుకున్నారు. నిన్న స్కూళ్లు కాలేజీలు ఓపెన్ అయినాయి కదా, పాపం స్కావెంజర్స్ వాళ్ళు లేరు. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్న ఇష్యూయే. సో చాలా చోట్ల సార్లు పిల్లలే వచ్చి క్లాసులన్నీ ఊడ్చుకున్న పరిస్థితి. చాలా కామెంట్స్ పై కుల సంఘాలు ఫైర్ అయ్యాయండి. కులాలకి సంబంధించి కింది కులాన్ని కించపరిచే విధంగా చల్లా చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే సృష్టించాయి. అవి చేతులు జోడించి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితిని తెప్పించాయి. దాని గురించిన వార్త చూద్దాం. సో ఏంటి బడ్జెట్ లో ఏముంది, బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఏంటి మేలు, ఇలాంటి బోల్డ్ అని వార్తలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటి చూద్దాం. నిర్మల సిక్సర్ అని చెప్పి మనం బ్యానర్ రేటింగ్ చూడొచ్చు. ఎకనమీ బూస్టింగ్ కి 6 పిల్లర్ల ఫార్ములా. ఏంటి ఆ పిల్లర్స్? ఫస్ట్, ఆరోగ్యం అండ్ శ్రేయస్సు, పెట్టుబడులు అండ్ మౌలిక వస్తువులు, అన్ని రంగాల్లో ప్రగతి, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మానవ వనరుల బలోపేతం, మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్. సరే, ఇదంతా కాదు. బడ్జెట్ వస్తుంది అంటే మామూలు వాళ్ళు చూసేది ఏంటంటే వేతన జీవులేమో ట్యాక్స్ కి సంబంధించి ఏమైనా రిలాక్సేషన్స్ ఇస్తారేమో, స్లాబ్లు ఏమైనా మారుస్తారేమో, ఇట్లాంటివన్నీ చూస్తారు. కామన్ మ్యాన్ అసలు ఈ ట్యాక్స్లు వీటితో ఏం సంబంధం లేని కామన్ మ్యాన్ చూసేది ఏంటంటే సరే ఇవన్నీ సరే, బడ్జెట్ వచ్చింది, ఏ రేట్లు పెరుగుతాయి, వేటి రేట్లు తగ్గుతాయి, దాని గురించి చూద్దాం మనం. రేట్లు పెరిగేవి ఏంటంటే ఫ్రిజ్లు, ఏసీలు, ఎల్ఈడి ల్యాంప్స్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, ఆటో స్పేర్ పార్ట్స్, ఇంపోర్టెడ్ లెదర్ ఐటమ్స్, లిథియం బ్యాటరీస్, ఆల్కహాలిక్ బెవరేజెస్, పప్పులు, ముడి, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్, సోయాబీన్, ఆపిల్స్, వీటి రేట్లు పెరుగుతాయండి. తగ్గేటివి ఏంటంటే బంగారం, వెండి, ప్లాటినం, అగ్రికల్చర్ పరికరాలు, ఐరన్, స్టీల్, నైలాన్ డ్రెస్లు, కాపర్ వస్తువులు, ఇంపోర్టెడ్ మెడికల్ డివైసెస్, షూస్, ఇన్సూరెన్స్, డ్రై క్లీనింగ్. సో వీటి ధరలు తగ్గుతాయి. మొత్తానికి బడ్జెట్ మార్కెట్ కి అయితే మస్తు నచ్చింది. ఒక్క రోజే 2300 పాయింట్ల ఎక్సింది సెన్సెక్స్. మనం చూస్తున్నాం గత 5-6 రోజులుగా దారుణంగా కొలాప్స్ అవుతూ వస్తుంది. నిన్న ఫుల్ జోష్ తెచ్చింది బడ్జెట్ మార్కెట్లకి అని చెప్పి మనం చూద్దాం లోపల పేజీలో. సో వ్యవసాయానికి సంబంధించి 1,31,531 కోట్లు కేటాయించారండి. వ్యవసాయ ఆధారిత దేశం అనేది. సో గతంలో కంటే 5.63% మోర్. రైతుల పెట్టుబడి వ్యయానికి 1.5 రెట్ల ఆదాయం వచ్చేలా మార్పులు చేశామని చెప్పి కూడా నిర్మలా చెప్పారు. అండ్ రైతు రుణాల లక్ష్యాన్ని 16.5 లక్షల కోట్లకు పెంచామని చెప్పన్నారు. ఎక్కడ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్, మద్దతు ధర కానీ లేకపోతే మండీలు వాటిని ఎత్తేసే ప్రసక్తే లేదు అని చెప్పి నిన్న స్పష్టం చేశారు బడ్జెట్ స్పీచ్ లో భాగంగా. ఎందుకంటే దీని మీదనే రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి, రద్దు చేయాలి వాటిని అని చెప్పి పదే పదే రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో మీ కామెంట్స్ కూడా చేశారు. ఎంఎస్పీ కానీ మండీలు ఎత్తివేసే అవకాశమే లేదు అని చెప్పి. సో కరోనా ఎఫెక్ట్ దెబ్బతిన ఎకానమీని గాడిలో పెట్టే పని చేశారు నిర్మలమ్మ అని చెప్పి చూస్తున్నాం. పన్నుల బాధుడు ఎక్కడా లేదు. అన్ని రంగాలకు కూడా బూస్టప్ ఇచ్చేయాలని నిన్న పార్లమెంట్ లో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టారు. మెయిన్ టార్గెట్ ఏంటి అంటే క్లీన్ ఇండియా, హెల్తీ ఇండియా. క్లీన్లీనెస్ కి అలాగే హెల్త్ కి మనకి గత 10 నెలల్లో కరోనా నేర్పిన పాఠం ఏంటంటే చాలా క్లీన్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని చెప్పి నేర్చుకున్నాం కదా. సో క్లీన్ ఇండియా, హెల్తీ ఇండియా అనేది ఒకటి సంకల్ప్ ఆఫ్ నేషన్ ఫస్ట్ నినాదాలతో ఈ 21-22 ఫినాన్షియల్ ఇయర్ కి 6 పిల్లర్ల ఫార్ములా ప్రకటించారు. 6 పిల్లర్స్ ఇందాక చెప్పారా మీకు. దాని ఆధారంగానే కేటాయింపులు చేశారండి. పబ్లిక్ హెల్త్ కి చాలా పెద్దపీట వేశారు. సాగుకి సాత్ ఇచ్చారు. ఇల్లు కట్టుకునేటోళ్లకు గతంలోని లోన్ రిలాక్సేషన్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. ట్యాక్స్ పేయర్స్ కూడా పాత స్లాబ్స్ అమలు చేయబోతున్నారు. కాలుష్య, రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు స్క్రాపేజ్ పాలసీని ప్రకటించారు. మనం ఇదివరకు చెప్పుకున్నాం స్క్రాపేజ్ పాలసీని ప్రకటించవచ్చు ఈ బడ్జెట్ లో అని చెప్పి, దాని గురించి ప్రకటించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, డిఫెన్స్ ఇట్లా ప్రతి సెక్టార్ కి కూడా ప్రయారిటీ ఇచ్చారు. బీమా రంగంలో మరిన్ని సంస్కరణలు తెరతీస్తూ 49% ఉన్న ఎఫ్డిఐస్ ని 74% కి పెంచారు. 2 ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణతో పాటు ఎల్ఐసిని ఐపీఓకి తెస్తామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ పై అగ్రి ఇన్ఫ్రా సెస్ వేశారు. అయితే దీనివల్ల అది కస్టమర్స్ పై ఎఫెక్ట్ ఏం చూపించదు అని చెప్పి కూడా చెప్పారు. మొత్తంగా 1:50 పాటు సాగిందండి ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్. సో చెప్పాను కదా, స్టాక్ మార్కెట్లకు అయితే బడ్జెట్ బాగా నచ్చింది. స్టాక్ మార్కెట్లు దూసుకెళ్ళాయి. హెల్త్ కి మాత్రం విపరీతంగా ఫండ్స్ పెంచారండి. హెల్త్ కి సంబంధించి ఎట్లాంటి ఎలొకేషన్స్ ఉన్నాయి మనం చూద్దాం. అపోజిషన్ల సీట్లలోకి నిన్న బీజేపీ ఎంపీలు కూర్చున్న పరిస్థితి. ఎందుకంటే ఫిజికల్ డిస్టెన్సింగ్ అవి పాటించాలి కాబట్టి కరోనా రూల్స్ ప్రకారం జ్యుయల్ ఓరం, ధరంవీర్ సింగ్ వంటి బీజేపీ ఎంపీలు అపోజిషన్ పార్టీల సీట్లలో కూర్చుని కనిపించారు. కొందరు కేంద్ర మంత్రులు అయితే రాజ్యసభలో కూర్చోవాల్సి వచ్చింది. మామూలుగా ఫస్ట్ లైన్ లోనే కూర్చుంటారు ఆర్థిక మంత్రి, బట్ ఆమె కూడా రెండో వరుసలో కూర్చున్నారని చెప్పి చూస్తున్నాం. ఇది వరకు 160 నిమిషాలు మాట్లాడారు నిర్మల గత బడ్జెట్ లో. ఈసారి 110 నిమిషాలు ముగించారు. ఎర్రంచు తెల్ల చీర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వచ్చిన నిర్మలా సీతారామన్ లాల్ పాడ్ అంటారు దాన్నే, ఎర్రంచు తెల్ల చీర. ఇది పశ్చిమ బెంగాల్ లో మహిళలు పండుగల సందర్భంలో ఎక్కువగా కట్టుకుంటారట. అండ్ ఆమె స్పీచ్ లో మొదటగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కవితల్ని ప్రస్తావించారు.
మస్కున ఇంకా చీకటి ఉండగానే వెళ్తున్న అనుభవిస్తూ పక్షి కూమిరాగాలు తీస్తుంది, విశ్వాసానికి నిదర్శనం ఇది అని చెప్పి అండ్ సంపద సృష్టించేవాడే పాలకుడు అని చెప్పి తమిళ కవి తిరువళ్ళువారు చెప్పిన సూక్తిని కూడా గుర్తు చేశారు. మనకు తెలుసు త్వరలోనే వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అండ్ ఎకనామీ గాడిలో పెట్టడానికి, సంపద సృష్టించడానికి బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పి కూడా చెప్పారు. ఈసారి ట్యాబ్ లో చదివారు, మనం చెప్పుకున్న ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ పేపర్లెస్ బడ్జెట్ గా ఇది రాబోతోంది అని చెప్పి. సో సంపద సృష్టిస్తాం, లాక్డౌన్ పెట్టకుంటే దేశం భారీగా నష్టపోయేదని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పారండి. గతానికి భిన్నంగా ఈసారి ట్యాబ్ లో చూస్తూ చెప్పారు, లాక్డౌన్ విధించకపోతే పరిస్థితి మరొక రకంగా ఉండేది, భారీ నష్టాన్ని దేశం చవి చూడాల్సి వచ్చేదని చెప్పన్నారు. లాక్డౌన్ వల్లనే కరోనా కంట్రోల్లోకి వచ్చింది, ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు మాత్రం ఖచ్చితంగా ఎనలేనివి అని చెప్పి కూడా మాట్లాడారు. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత 48 గంటల్లోనే ప్రధాని 2.76 లక్షల కోట్ల ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకటించారు. దానివల్ల ఎంతో మందికి ప్రయోజనం చేకూరింది అని చెప్పి కూడా మాట్లాడారు. అన్ని రంగాల్ని ఆదుకునేందుకు ఇప్పటికే 2-3 మినీ బడ్జెట్లు కూడా అమలు చేశామని చెప్పి కూడా అన్నారు. ప్రతిపక్షాలు లొల్లి మామూలుగా ఏ బడ్జెట్ అయినా అంతే, సొంత పార్టీ వాళ్ళు శభాషని మెచ్చుకుంటారు, ప్రతిపక్షాలు లొల్లి చేస్తాయి తప్ప ఎప్పుడు కూడా బడ్జెట్ లో ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఏ పక్షాలు కూడా దాని గురించి అనలైజ్ చేసిన సిచ్యుయేషన్స్ మనకి ఎక్కడ కనిపించవు. సో యాజ్ యూజువల్ గా ప్రతిపక్షాల నిరసనలు నినాదాల నడుమే నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాల్ని వారించేందుకు ప్రయత్నించినా సరే కొంతసేపు నినాదాలు కంటిన్యూ అయిన పరిస్థితి. సో ఆమె ఏ రంగాలకి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఆయా రంగాలకు సంబంధించిన, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వలలు చరిచి సొంత పార్టీ వాళ్ళు అభినందించిన పరిస్థితి. సంకల్ప్ ఆఫ్ నేషన్ ఫస్ట్, సో సంకల్ప్ ఆఫ్ నేషన్ ఫస్ట్ నినాదంతో ఈ బడ్జెట్ తెస్తున్నట్లుగా నిర్మల చెప్పారు. ఇందులో 8 ఏరియాలపై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. అందులో ఫస్ట్ రైతుల ఆదాయం రెండింతలు చేయడం ఫస్ట్ టార్గెట్, సెకండ్ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం, థర్డ్ హెల్దీ ఇండియా, ఫోర్త్ గుడ్ గవర్నెన్స్, ఫిఫ్త్ యూత్ కు అవకాశాలు, సిక్స్త్ అందరికీ చదువు, సెవెంత్ విమెన్ ఎంపవర్మెంట్, ఎయిత్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సో ఇలాంటి 8 ఏరియాల్లో ఈ బడ్జెట్ ఉంటుందని చెప్పారు. ఇప్పటికే 2 కరోనా టీకాలు దేశంలో వేస్తున్నాము, ఇంకొక 2 కూడా త్వరలోనే వస్తాయని చెప్పన్నారు. ప్రపంచ దేశాలకు కూడా మన వ్యాక్సిన్ వెళ్తుందని చెప్పి కూడా చెప్పారు. లాస్ట్ బడ్జెట్ కంటే ఈసారి 137%, 137% ఎక్కువగా ఈసారి హెల్త్ కి కేటాయించారండి. పిఎం ఆత్మ నిర్భర్ స్వాస్థ్య యోజనను తీసుకొస్తున్నామని చెప్పారు. దీనికోసం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కూడా హాస్పిటల్స్, ల్యాబ్ల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. అండ్ స్క్రాపేజ్ పాలసీ, 20 ఏళ్లు దాటిన పర్సనల్ వెహికల్స్, 15 ఏళ్లు పైబడిన కమర్షియల్ వెహికల్స్ ని వాటి వాడకాన్ని నివారించేందుకు స్క్రాపేజ్ పాలసీ తెస్తున్నామని చెప్పారు. అండ్ మా హయాంలో పంటల కొనుగోలుకు భారీగా నిధులు కేటాయించినట్లు కూడా చెప్పారు. యూపీఏ నాటి కేటాయింపులు తమ కేటాయింపుల్ని పోలిస్తూ కూడా వివరించారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మండీలకు కూడా అందుబాటులో ఉంటుంది, ఎంఎస్పీ మండీ వ్యవస్థను తొలగించే ఆలోచన ఏమి లేదు అని చెప్పారు. సో పిఎం ఆత్మ నిర్భర్ స్వాస్థ్య యోజనను కేంద్రం లాంచ్ చేసింది, 64,000 కోట్లు దీనికి కేటాయించిందండి. అలాగే జల జీవన్ మిషన్ అర్బన్ స్కీమ్ ని ప్రారంభించింది. అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 ని కూడా లాంచ్ చేసింది. వెహికల్ స్క్రాపేజ్ పాలసీని మొదలుపెట్టింది. ఏటా 50,000 మంది చిన్నారుల మరణాన్ని తగ్గించేందుకు న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేస్తున్నామని చెప్పింది. మిషన్ పోషన్ 2.0 లాంచ్ చేశారు. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అండ్ పోషణ్ అభియాన్ ల విలీనం కూడా జరిగింది. ఇది రైతు బడ్జెట్ అని చెప్పి ప్రధాని మోడీ బడ్జెట్ ని మెచ్చుకుంటూ మాట్లాడారు. రైతుల ఇన్కమ్ పెంచుతుంది, సమాజంలో అన్ని వర్గాల్ని ముఖ్యంగా రైతులు, గ్రామాల్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేశామని చెప్పన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ విజన్ తో ఈ బడ్జెట్ ప్రజలు, ఇన్వెస్టర్లతో పాటు ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లలో ఒక పాజిటివ్ మార్పులు తీసుకొస్తుంది అని చెప్పన్నారు. అసాధారణ పరిస్థితిలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాం, ఇందులో వాస్తవాలతో పాటు డెవలప్మెంట్ పై నమ్మకం కలిగించే అంశాలున్నాయి, కొత్త రిఫార్మ్స్ తేబోతున్నాం, యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఇది మొత్తం ప్రొయాక్టివ్ బడ్జెట్ అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తామని చెప్పి అమిత్ షా ట్వీట్ చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ కి గైడ్ లా ఉంది బడ్జెట్ అని చెప్పి ఆయన మెచ్చుకున్నారు. $5 ట్రిలియన్ ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాల్ని బలోపేతం చేస్తుంది ఈ బడ్జెట్. కరోనా వ్యాక్సినేషన్ కోసం, ఓన్లీ కరోనా వ్యాక్సినేషన్ కోసం 35,000 కోట్లు కేటాయించారండి. అవసరమైతే దాన్ని పెంచుతామని కూడా అన్నారు. సో దాని గురించి మోడీకి థ్యాంక్స్ చెప్పారు. ఇండియాని కరోనా ఫ్రీ చేసేందుకు మోడీ కట్టుబడి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనం అని చెప్పి అమిత్ షా ట్వీట్స్ చేశారు. ఇది ఆత్మ నిర్భర్ భారత్ కా బడ్జెట్ అని చెప్పి బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా అన్నారు. ఈ బడ్జెట్ మైలురాయిగా నిలుస్తుంది, దేశ ఎకానమీ మెరుగుపడేందుకు అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ క్రోనీ క్యాపిటలిస్టులకు మేలు చేసేలా ఉందని చెప్పి రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రజల చేతిలో డబ్బులు పెట్టడం మర్చిపోయింది, దేశ ఆస్తుల్ని క్రోనీ క్యాపిటలిస్టుల చేతిలో పెట్టింది, చైనా మన భూభాగంలోకి వచ్చి మరి మన సైనికుల్ని చంపింది, పిఆర్ ఫోటోల కోసం సైనికులతో దీపావళి జరుపుకుంటారు ప్రధాని మోడీ, మరి వాళ్ళకి ఏమి నిధులు పెంచారు వాళ్ళకి అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తారు. అయితే కాంగ్రెస్ చేసింది ఏంటి అని చెప్పి రాహుల్ కి కౌంటర్ ఇచ్చారు నిర్మలా సీతారామన్.
బడ్జెట్ దేశంలోని క్యాపిటలిస్టులకు మాత్రమే అని చెప్పి ఆయన కామెంట్స్ చేస్తే, కేరళలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పోర్టుని ఇదే క్యాపిటలిస్టులకు అప్పగించిన విషయం మర్చిపోయారని చెప్పి క్వశ్చన్ చేశారు. అప్పుడు విజిన్జం పోర్టుని అదానీ గ్రూప్ కి ఇచ్చారు. దాని మీద నిర్మల క్వశ్చన్ చేశారు రాహుల్ గాంధీని. అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి 54,581 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కి 2,300 కోట్లు కేటాయించారు. మనం అక్కడ ఆమ్దని ఎంత, ఖర్చు ఎంత, ఇట్లా వస్తుంది, ఇట్లా ఖర్చు అవుతుంది అని చెప్పి మనం చూడొచ్చు. అప్పులు ఇతర రుణాలు 12,53,870 కోట్లు, సెంట్రల్ స్కీమ్స్ 4,52,790 కోట్లు. సో మొత్తం అంచనాలు ఎట్లుంటాయి బడ్జెట్ లో, ఎంత వచ్చేదెంత పోయేదెంత అనే దానికి సంబంధించిన ట్యాబులర్ ఫామ్ అది. సెకండ్ పేజ్ కి వస్తే, ఈసారి పేపర్లెస్ బడ్జెట్ అండ్ స్పెషల్ యాప్ ని కూడా మనం ముందుగానే చెప్పుకున్నాం. స్పెషల్ యాప్ ని కూడా, యూనియన్ బడ్జెట్ అనే మొబైల్ యాప్ ని కూడా తయారు చేశారు. అందులో బడ్జెట్ అందరికీ కూడా అందుబాటులో ఉంది. సో హెల్త్ కి ఫండ్స్ డబుల్ చేశారండి. ఈసారి బడ్జెట్ లో మనం చెప్పుకోవాల్సిన స్పెషల్ ఇష్యూ ఇదే. ఎందుకంటే ఏడాదిగా కరోనాపై పోరాడుతున్నాం కాబట్టి హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది బాగా తెలిసి వచ్చింది అందరికీ. సో హెల్త్ కేర్ సెక్టార్ కి ఈసారి బడ్జెట్ లో పెద్దపీట వేశారు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 137% కేటాయింపులు పెంచారు. 2020-21లో 94,452 కోట్లు ఇస్తే ఈసారి 2,23,846 కోట్లను ఇచ్చారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఈ నిధులు కేటాయించినట్లు కూడా చెప్పారు. అవసరమైతే మరింత ఇస్తాం, చెప్పాను కదా, కోవిడ్ వ్యాక్సినేషన్ కి 35,000 కోట్లు కేటాయించారు, అవసరమైతే పెంచుతామని చెప్పి కూడా అన్నారు. అండ్ మిషన్ పోషన్ 2.0, ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన లాంటి పథకాలకు కూడా బడ్జెట్ లో ఎలకేషన్స్ ఇచ్చారు. 4 రీజనల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా చెప్పారు. అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కి 1.4 lakh crores కేటాయించారు. కేంద్ర ఆరోగ్య శాఖకి 71,268 కోట్లు ఇచ్చారు. న్యూట్రిషన్ కోసం పోషణ్ అభియాన్, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ ని కలిపి మిషన్ పోషణ్ 2.0 గా ప్రకటించింది. దీనికోసం 2,700 కోట్లు కేటాయించారు. అంగన్వాడీ సర్వీసెస్, పోషణ్ అభియాన్, స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్, నేషనల్ క్రెచ్ స్కీమ్ లను కూడా కలిపి ఒకే స్కీమ్ కిందకి తెచ్చారు. అండ్ 3,000కు పైగా బ్లాక్ హెల్త్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా చెప్పారండి. సో పిఎం ఆత్మ నిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన పేరుతో పథకాన్ని ప్రకటించింది. 64,180 కోట్లు దీని కింద ఖర్చు చేస్తామని చెప్పింది. అంటే నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో దానికి అడిషనల్ గా దీన్ని అమలు చేస్తామని చెప్పింది అనమాట. సో ఇందులో భాగంగా ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ హెల్త్ కేర్ రంగాల్ని పటిష్టం చేస్తామని చెప్పన్నారు. కొత్త వ్యాధుల్ని గుర్తించేందుకు, వాటిని నియంత్రించేందుకు ప్రస్తుతం ఉన్న ఇన్స్టిట్యూట్స్ ని బలోపేతం చేస్తామన్నారు. కొత్త వాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పన్నారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కి పెంచుతామని చెప్పి కూడా అన్నారండి. ప్రతి జిల్లాలో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్, 11 రాష్ట్రాల్లో 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. దేశంలోని పబ్లిక్ ల్యాబ్లను కనెక్ట్ చేసేలాగా ఒక పోర్టల్ కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పన్నారు. ఏమేంటి ముఖ్యమైన అంశాలు ఏంటి హెల్త్ రంగానికి సంబంధించి అంటే, దేశవ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్ల ఏర్పాటు, ప్రతి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ల్యాబ్, మిషన్ పోషన్ 2.0 ప్రకటన, దాని కింద 2,700 కోట్ల నిధులు, పీఎం ఆత్మ నిర్భర్ స్వాస్థ్య భారత్ యోజనకు 64,180 కోట్లు, పట్టణాలకి జల్ జీవన్ మిషన్ ప్రారంభం, సిటీలో ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు 2,127 కోట్లు, ఆయుష్ శాఖకు 2,970 కోట్లు, హెల్త్ అండ్ దేశవ్యాప్తంగా కూడా 4 వైరాలజీ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు. హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ ఏర్పాటు చేస్తామన్నారు. గత 3 ఏళ్లలో హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కి ఖర్చు ఎట్లా జరిగిందో మనం ఒకసారి చూడొచ్చు అక్కడ టాబ్లర్ ఫామ్ లో. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 86,259 కోట్లు, 2020-21లో 94,452 కోట్లు, ఈ సంవత్సరం వచ్చేసరికి 2,23,846 కోట్లు, ఒకేసారి 137% పెంచారు. దానికి సంబంధించిన టాబ్లర్ ఫామ్ అది. స్వచ్ఛ భారత్ 2.0 ని కూడా ప్రకటించింది. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో 1,41,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారండి. మొత్తం గాలి, నీరు, భూమి కాలుష్యాన్ని తగ్గించేందుకు వేస్ట్ మేనేజ్మెంట్ కి మొత్తాన్ని ఖర్చు చేస్తామని చెప్పి కూడా అన్నారు. సో 2,127 కోట్లను కేటాయించింది. 10 లక్షల మంది కన్నా ఎక్కువ జనం ఉన్న 42 సిటీల్లో ఈ నిధులు ఖర్చు చేయబోతున్నారని చెప్పి చూస్తున్నాం. అందరికీ ఆరోగ్యం దిశగా అడుగులు వేసింది బడ్జెట్ అని చెప్పి ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్స్ కోసమే 35,000 కోట్లు కేటాయించామంటేనే అర్థమవుతుంది మా ప్రభుత్వ ప్రయారిటీస్ ఏంటో అని చెప్పి. గతంతో పోలిస్తే అద్భుతంగా పెంచారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ని బలోపేతం చేస్తామని చెప్పి కూడా అన్నారు. మహిళా శిశు సంక్షేమానికి మస్తు ఫండ్స్ వచ్చినాయండి. పోయిన బడ్జెట్ కంటే ఈసారి 16% పెంచిండ్రు. శిశు సంక్షేమానికి, మహిళా రక్షణకి మొత్తం 24,435 కోట్లు కేటాయించారు. కొత్తగా ప్రవేశపెట్టిన సక్షం అంగన్వాడీ అండ్ మిషన్ పోషన్ 2.0 కి అత్యధికంగా 20,105 కోట్లు కూడా కేటాయించారు.
అండ్ 3 ఏళ్లలో 7 మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పుకున్నారు. ఇండియాలో మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేసే స్కీమ్ కి కూడా బడ్జెట్ లో ఆమోదం తెలిపారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తో పాటు పిఎల్ఐ అంటారు దీన్ని, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ స్కీమ్ తో పాటు మెగా టెక్స్టైల్ పార్కుల పథకాన్ని స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే 3 ఏళ్లలో 7 మెగా టెక్స్టైల్ పార్కులు దేశవ్యాప్తంగా ప్రారంభిస్తామని చెప్పన్నారు. టెక్స్టైల్ రంగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులకి అలాగే ట్రాన్స్పోర్టేషన్ లో నష్టాలు తగ్గించడానికి ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ తో పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అన్నారు. ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కుల స్కీమ్ కింద 59 టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వగా ఆల్రెడీ 22 ఇప్పటికే పూర్తయ్యాయి. 1 నేషన్ 1 రేషన్ తో రాష్ట్రంలో 10 లక్షల మందికి లబ్ధి కలిగిందండి. 10 లక్షల మందికి పైగా ప్రయోజనం కలగబోతోంది 1 నేషన్ 1 రేషన్ తో. ఎందుకంటే కొత్త సంస్కరణలు తెస్తున్నట్లు ప్రజా పంపిణీ వ్యవస్థలో కేంద్రం ప్రకటించింది. దీనివల్ల ఏంటంటే మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి పని కోసం వెళ్లిన వాళ్ళు లేదా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా లబ్ధి పొందబోతున్నారు. ఇదివరకు ఫ్యామిలీ మెంబర్స్ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే ఏదో ఒక చోట మాత్రమే మొత్తం రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు అట్లా కాదు, ఎవరు ఎక్కడుంటే అక్కడి నుంచే రేషన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. సో దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 రేషన్ స్కీమ్ అమల్లోకి వస్తుండడం వలస కార్మికులకు చాలా వరంగా మారబోతోందని చెప్పి చూస్తున్నాం. కరోనా టైంలో మనం చూసాం, సొంతూళ్ళకి వెళ్లిపోయిన కార్మికులు తిరిగి పనులున్న ప్రాంతాలకు వెళ్లేందుకు దీనివల్ల వీలుంటుంది. మన రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లారు. మెయిన్ గా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు సిటీలకు వలస వెళ్లారు. సో వాళ్ళంతా ఆయా చోట్ల రేషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దీనివల్ల అని చెప్పి కూడా చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే డిస్కంలపై స్పెషల్ ఫోకస్ పెట్టారండి బడ్జెట్ లో. మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ కూడా 24 గంటలు కరెంట్ సప్లై చేయాలనే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలను ఆదుకుంటామని చెప్పి కూడా బడ్జెట్ లో కేంద్రం చెప్పింది. ఇందుకోసం కొత్త స్కీమ్ ని తీసుకురాబోతున్నట్లుగా ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ని బలోపేతం చేసేందుకు, ఆ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు 5 ఏళ్లలో 3,05,984 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. ఇందులో భాగంగా సౌలతుల కోసం డిస్కంలకు ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. టెలికాం సెక్టర్ లో కస్టమర్లు సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకుంటున్నట్లుగా పవర్ సెక్టర్ లో కూడా కస్టమర్లు కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని మార్చుకునే ఛాన్స్ ఇస్తామని చెప్పి కూడా అన్నారు. ఇప్పుడు ఒక ఏరియాలో ఒకే డిస్కమ్ కరెంట్ సరఫరా చేస్తోంది, ఇక నుంచి అలా కాకుండా మల్టిపుల్ డిస్కమ్స్ కి ఛాన్స్ ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. అండ్ పాత బండ్ల కోసం కొత్త పాలసీ స్క్రాపేజ్ విధానాన్ని మంత్రి ప్రకటించారండి. దీనివల్ల ఏంటంటే చాలా చాలా అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. ఇది పెడితే మంచిది, స్క్రాపేజ్ పాలసీ తీసుకొస్తే మంచిది అని చెప్పి ఎప్పటి నుంచో చాలా మంది చెప్తూ ఉన్నారు. సో త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇస్తామని చెప్పి కూడా అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇది వాలంటరీ, దీని మీద ఇది మ్యాండేటరీ కాదు, వాలంటరీయే. ఎవరికి వారు వాలంటరీగా దీనికోసం ముందుకు రావచ్చు. 20 ఏళ్లు పర్సనల్ వెహికల్స్ కి, 20 ఏళ్ల తర్వాత కమర్షియల్ వెహికల్స్ కి అయితే 15 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ బాగలేకుంటే అంటే వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ కాకపోతే స్క్రాప్ గా మారుస్తారనమాట. సో ఆర్థిక మంత్రి దీని మీద ప్రస్తావించారు. ఈ స్క్రాపేజ్ పాలసీ అంటే ఏంటంటే యాక్చువల్లీ 2019 లో కేంద్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక పాలసీని తయారు చేసింది. ఈ మోటార్ వెహికల్ చట్టంలో మార్పులు చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి. సో ఇప్పుడు ఈ విధానంలో ఏం చేస్తారంటే ఇట్లా ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ కాలేదు వెహికల్ అని చెప్పి దాన్ని మార్చుకుంటే కనుక వాళ్ళకి చాలా ఇన్సెంటివ్స్ ఉంటాయి. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు చేస్తారు, వెహికల్ రేటుపై 1% డిస్కౌంట్, ఇలాంటి చాలా మినహాయింపులు ఉంటాయి. సో దీనికోసం కేంద్ర రవాణా శాఖ ఆల్రెడీ రాష్ట్రాలతో చర్చలు కూడా మొదలుపెట్టింది. సో ఇప్పుడు 15 ఏళ్లు నిండిన వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించుకుని నడిపిస్తున్నారు. ఇలా 30-40 ఏళ్ల వరకు నడుస్తున్నాయి. కొత్త విధానంతో వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. ప్రస్తుతం దేశంలోనే 20 ఏళ్లు నిండిన లైట్ మోటార్ వెహికల్స్ 51 లక్షలు ఉన్నాయట. 15 ఏళ్లు నిండినవి 34 లక్షలు, 15 ఏళ్లు నిండిన హెవీ మోటార్ వెహికల్స్ 17 లక్షలు ఉన్నాయి. సో వీటి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ లేవు కాబట్టి ఇవన్నీ కూడా స్క్రాపేజ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫిట్నెస్ టెస్ట్ ఫెయిల్ అయితే గ్రీన్ ట్యాక్స్ వేస్తామని చెప్పి కూడా కేంద్రం చెప్పింది. రోడ్ ట్యాక్స్ లో 25% వరకు గ్రీన్ ట్యాక్స్ కట్టాలట. సిఎన్జి, ఎల్పిజి వంటి వెహికల్స్ కి దీని నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పి కూడా చెప్పింది. సో దీనివల్ల లాభాలు ఏంటి అంటే స్క్రాపేజ్ పాలసీతో ఇండియాని మొత్తం ఆటోమొబైల్ హబ్ గా చేయొచ్చు. పాత వెహికల్స్ విడిభాగాల్ని కొత్త వాటి తయారీకి వాడుకోవచ్చు. ఫలితంగా ప్రొడక్షన్ కాస్ట్ బాగా తగ్గుతుంది. అండ్ పాత వెహికల్స్ రోడ్లపైకి రాకపోవడం వల్ల బాగా పొల్యూషన్ తగ్గుతుంది అండ్ రోడ్ సేఫ్టీ కూడా పెరుగుతుంది. చాలా సార్లు ఫిట్నెస్ లేని వెహికల్స్ వల్ల యాక్సిడెంట్స్ అవి జరుగుతుంటాయి. అండ్ పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఫారిన్ కరెన్సీ ఆదా అవుతుందని చెప్పి చూస్తున్నాం. అండ్ దీనివల్ల కొత్త వెహికల్స్ అమ్మకాలు కూడా బాగా పెరుగుతాయి కాబట్టి మరిన్ని కంపెనీలు ఇండియాలో తమ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావచ్చు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆటో సెక్టర్ లోకి దాదాపు 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. సో 50,000 మందికి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ప్రస్తుతం ఇండియా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏడాది టర్న్ ఓవర్ 4.5 లక్షల కోట్లు. ఈ స్క్రాపేజ్ పాలసీ కనుక అమల్లోకి వస్తే 6 లక్షల కోట్లకు పెరుగుతుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సో పాత బండ్ల కోసం కొత్త పాలసీని ప్రకటించారు. అండ్ రైల్వేలో స్పెషల్ కారిడార్లు
మనకి తెలుసు రైల్వే బడ్జెట్ ని కూడా యూనియన్ బడ్జెట్ తో కలిపేసి ప్రకటిస్తున్నారు. సో రైల్వేలకి 1,10,055 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ మొత్తాన్ని కూడా రైల్వేలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు చేస్తామని చెప్పన్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 3,000 కోట్లు ఎక్కువ. కరోనా ఎఫెక్ట్ లాక్డౌన్ టైంలో దేశవ్యాప్తంగా అత్యవసర సరుకులు రవాణా చేయడంలో రైల్వే చాలా కీ రోల్ పోషించిందని చెప్పి కూడా మంత్రి ప్రశంసించారు. ప్రత్యేకంగా రవాణా కారిడార్స్ ఏర్పాటు చేయబోతున్నారండి. బీహార్ లోని సోనేనగర్ నుంచి జార్ఖండ్ లోని గోమో వరకు 263 కిలోమీటర్ల సెక్షన్ ని ఏడాది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో చేపడతామని చెప్పన్నారు. ఇన్ఫ్రాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారండి రైల్వేలో. 2030 నాటికి రైల్వేని ఫ్యూచర్ రెడీగా తీర్చిదిద్దేందుకు నేషనల్ రైల్వే ప్లాన్ 2030 అమలు అండ్ మేక్ ఇన్ ఇండియాకి తోడ్పడేలా రవాణా ఖర్చు మరింతగా తగ్గేలా వచ్చేడాది జూన్ కల్లా ఈస్టర్న్ వెస్టర్న్ డెడికేటెడ్ రైల్వే రవాణా కారిడార్స్ ఏర్పాటు, 2023 ఏడాది చివరికల్లా బ్రాడ్ గేజ్ రైల్వే రైళ్లలో 100% ఎలక్ట్రిఫికేషన్, టూరిస్ట్ రూట్లలో ప్యాసింజర్లకి మరింత సౌకర్యవంతంగా సేఫ్టీతో కూడిన ప్రత్యేక ఎల్హెచ్బి కోచ్లు అండ్ యాక్సిడెంట్లు అరికట్టేందుకు డెవలప్ చేసిన ఆటోమేటిక్ ట్రైన్ కొలిజన్ సిస్టమ్ ని కూడా అమలు చేస్తామని చెప్పి కూడా ప్రకటించారు. సో రైల్వేకి సంబంధించిన ఎలకేషన్స్ అవి. ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు బడ్జెట్ లో అని చెప్పి సిఎల్పి నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా ప్రధాని నిలబెట్టుకోలేదు. డిమానిటైజేషన్ ద్వారా నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం, ప్రజల ఖాతాలో డబ్బులు పడతాయని చెప్పన్నారు. కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, కనీసం లక్షల్లో కూడా ఇవ్వలేదు. అసలు రాష్ట్ర విభజన టైంలో ఇచ్చిన హామీల ప్రస్తావన కూడా లేదు బడ్జెట్ లో అని చెప్పి ఆయన పెదవి విరిచారు. రాష్ట్ర ఫినాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్ అంటున్నారు ఇది డబ్బున్నోళ్ల బడ్జెట్ అని చెప్పి. కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఆశాజనకంగా ఉంది, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పి ఆయన విమర్శించారు. ట్రాన్స్పోర్ట్ కి తొవ్వ చూపిండ్రు. రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీకి 1.18 లక్షల కోట్లు కేటాయించారండి. హైవేలకి అండ్ మెట్రో బస్ నెట్వర్క్ ల విస్తరణ కూడా చేపట్టబోతున్నట్లు చెప్పారు. ఏడాది మేజర్ ప్రాజెక్టులు, కొన్ని ప్రధాన ప్రాజెక్టులను ఈ ఏడాదే చేపట్టనున్నట్లు చెప్పారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే కానీ, బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే, ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్, కాన్పూర్ లక్నో ఎక్స్ప్రెస్ వే, చెన్నై సాలెం కారిడార్, రాయ్పూర్ వైజాగ్, అమృత్సర్ జామ్నగర్, ఢిల్లీ కోల్కతా ప్రాజెక్టులని ఢిల్లీ కత్రా ప్రాజెక్టులని ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రారంభిస్తామని చెప్పినారు. అండ్ పీపీపీ పద్ధతిలో కొత్త బస్సులు కూడా తీసుకోవాలని చెప్పి కూడా 20,000 బస్సుల్ని ప్రారంభించనున్నట్లు కూడా చెప్పారు. దీంతో ఆటోమొబైల్ రంగం డెవలప్ అవుతుందని చెప్పి కూడా ఆర్థిక మంత్రి చెప్పారు. మెట్రో ప్రాజెక్టులకి ఫండ్స్ ఎలకేషన్ మనం చూస్తే కొచ్చి మెట్రో రైల్ ఫేజ్ 2 కి 1975 కోట్లు కేటాయించారు. చెన్నై మెట్రో ఫేజ్ 2 కి 63,246 కోట్లు, బెంగళూరు మెట్రో ఫేజ్ 2A 2B కి 14,788 కోట్లు, నాగపూర్ ఫేజ్ 2 కి 5,976 కోట్లు, నాసిక్ మెట్రో ప్రాజెక్ట్ కి 2,092 కోట్లు కేటాయించారు. సో ట్రాన్స్పోర్ట్ కి కూడా బాగానే ప్రాధాన్యం ఇచ్చింది. దాని గురించిన వార్త. అండ్ ఏవియేషన్ కి ఈసారి కేటాయింపులు తగ్గాయండి. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి 22% ఎలకేషన్స్ తగ్గాయని చెప్పి చూస్తున్నాం. గత బడ్జెట్ లో 3,797 కోట్లు కేటాయించిన తర్వాత దాన్ని 4,131 కోట్లకు పెంచుతూ రివైజ్ చేశారు. ఉడాన్ స్కీమ్ కి ఈసారి 600 కోట్లు అలొకేట్ చేశారు. సో ఎయిర్ ఇండియా డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం తాజా బడ్జెట్ లో 2,268 కోట్లు కేటాయించారు అని చెప్పి మనం ఆర్టికల్ లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే బడ్జెట్ లో టీమ్ ఇండియా గురించి ప్రస్తావించారండి. మొన్న ఏదైతే గబ్బా టెస్ట్ లో మన టీం సాధించిన గెలుపు గురించి నిర్మల మాట్లాడారు. ఓటమికి కుంగిపోకుండా గెలవాలని కసితో ముందుకు సాగాలని చెప్పి మన టీమిండియా మనకి తెలిసేలా చేసింది అని చెప్పి ఆమె ప్రస్తావించారు. అండ్ ఇంకింత మద్దతు, సో ఎంఎస్పీ విధానం మరింత బలోపేతం అని చెప్పి కూడా అన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరిగాయి. లాస్ట్ ఏడాదితో పోలిస్తే 5.63% ఎక్కువ ఫండ్స్ వచ్చాయి. వ్యవసాయం రైతుల సంక్షేమ శాఖకి గతేడాది రివైజ్డ్ బడ్జెట్ ఎలకేషన్స్ 1,24,519 కోట్లు అయితే ఈసారి 1,31,531 కోట్లని ప్రకటించింది. ఎంఎస్పీ విధానానికి మండీలకి ఎక్కడ మేము వ్యతిరేకం కాదు అని చెప్పింది. అండ్ ఏదైతే ఉత్పత్తి వ్యయం ఉంటుందో దానికి కనీసం 1.5 రెట్లు ఎక్కువగా ఆదాయం వచ్చేలా ఎంఎస్పీ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చేశామని చెప్పి కూడా ఆర్థిక మంత్రి చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు భారీగా పెంచినామని చెప్పన్నారు. ఏడాదిలో మద్దతు ధరతో 1,72,752 కోట్ల వరి కొనుగోలు చేసినట్లు చెప్పారు. సో పిఎం కిసాన్ కే సగానికి పైగా నిధులు కేటాయించారండి. రైతుల రుణాల టార్గెట్ 16.5 లక్షల కోట్లు. పలు వస్తువులపై అగ్రి సెస్, లీటర్ పెట్రోల్ పై 2.5, డీజిల్ పై 4 రూపాయలు అగ్రి సెస్ విధించారు. పెట్రోల్, డీజిల్, బంగారంపై అగ్రి సెస్ విధించారు. ఆల్కహాలిక్ బెవరేజెస్, బంగారం, వెండి, పత్తి, బఠానీలు, యాపిల్, పెట్రోల్, డీజిల్ తో సహా కొన్ని స్పెసిఫైడ్ వస్తువులపై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ విధిస్తున్నట్లు ప్రకటించారు. 2.5% నుంచి 100% దాకా కూడా కొన్ని వస్తువులపై సెస్ విధించబోతున్నట్లుగా చెప్పారు. రైతులకి ప్రయోజనం చేకూర్చేందుకు పత్తిపై కస్టమ్స్ సుంకాన్ని 10% విధించామని చెప్పి కూడా అన్నారు. అండ్ ఉచితంగా వంట గ్యాస్ అందించేందుకు సంబంధించిన ఉజ్వల స్కీమ్ ని మరో 1,00,00,000 మంది లబ్ధిదారులకు వర్తింపు చేయబోతున్నట్లుగా కూడా చెప్పారు. సో కేటాయింపులు ఎట్లా ఉన్నాయంటే
పీఎం కిసాన్ స్కీమ్ కి సగానికి పైగా కేటాయింపులు చేసింది కేంద్రం. పీఎం కిసాన్ స్కీమ్ కి 65,000 కోట్లు అలొకేట్ చేసింది. అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ని 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లకి పెంచింది. 5,000 కోట్లుగా ఉన్న మైక్రో ఇరిగేషన్ ఫండ్ ని 10,000 కోట్లకు పెంచారు. ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ యోజన పీఎం ఆశాకి 1,500 కోట్లు, 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటుకు 700 కోట్లు, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కి 900 కోట్లు, ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజనకు 4,000 కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ, డైరీలకు 4,820.82 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్ట్రీకి 1,308.66 కోట్లు, అసోం, వెస్ట్ బెంగాల్ లో తేయాకు కార్మికుల సంక్షేమం కోసం 1000 కోట్లు కేటాయించారు. సో వ్యవసాయ రుణాల టార్గెట్ ని కూడా 16.5 లక్షల కోట్లకి పెంచారు అని చెప్పి కూడా చూస్తున్నాం. ప్రస్తుతం టమాటాలు, ఉల్లి, ఆలు పంటలకు మాత్రమే వర్తించే ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ పరిధిని ఇంకొక 22 పాడైపోయే ఉత్పత్తులకు కూడా విస్తరించారు. అండ్ ప్రాపర్టీ ఓనర్స్ కి యాజమాన్య హక్కుల్ని కల్పించే స్వామిత్వ పథకాన్ని దేశమంతటా కూడా విస్తరించబోతున్నారు. దాని గురించిన వార్త. అండ్ చిన్నారులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేలా దేశంలో దాదాపు 15,000 స్కూళ్లు బలోపేతం చేస్తామన్నారు. కొత్తగా 100 సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ ని ప్రోత్సాహం అందించేలా అంబ్రెలా బాడీ ఏర్పాటు చేయడానికి చట్టం తెస్తామన్నారు. లేహ్లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ప్రకటించారు. సో సబ్సిడీల ఖర్చు 6 లక్షల కోట్లు అండి. ఎరువులు, ఆహారం, ఎల్పీజీ, కెరోసిన్ పై జనానికి ఇచ్చే సబ్సిడీ విలువ గత ఆర్థిక సంవత్సరంలో 5.96 లక్షల కోట్లకు చేరింది. ఇప్పుడు 6 లక్షల కోట్లకి చేరుకుంది అని చెప్పి చూస్తున్నాం. ట్రైబల్స్ కి 7,524 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇక విద్య విషయం కొద్దాం. వైద్యానికి అత్యద్భుతంగా కేటాయింపులు ఇచ్చారు. మరి విద్యకి ఎట్లుంది? 15,000 స్కూళ్లకి బూస్టింగ్ ఇచ్చేలా విద్యలో ఎలకేషన్స్ జరిగాయండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి 93,224.31 కోట్లు కేటాయించింది. అందులో 54,873 కోట్లు స్కూల్ ఎడ్యుకేషన్ కి, 38,350 కోట్లు హైయర్ ఎడ్యుకేషన్ కి ఇచ్చారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా 15,000 స్కూళ్లకి డెవలప్ చేయడం, హైయర్ ఎడ్యుకేషన్ లో వేర్వేరు విభాగంలోని మొత్తం వేర్వేరు విభాగాల్లోని ఒకే సంస్థ కిందికి తీసుకురావడం, ఎన్జిఓల పార్ట్నర్షిప్ తో కొత్తగా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఇలాంటి హైలైట్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కేటాయింపులు ఇచ్చారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ పై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పి కూడా అన్నారు. ఇదివరకున్న 10+2 ప్లేస్ లో 5+3+3+4 వచ్చింది కదా. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం నుంచి ప్లానింగ్ మొదలైంది. ఇందులో భాగంగానే కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా 15,000కు పైగా స్కూళ్లు అన్ని రకాలుగా బలోపేతం చేయబోతున్నట్లుగా కూడా చెప్పారు. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కోసం చట్టం తెస్తామని చెప్పి కూడా అన్నారు. మొత్తం 4 విభాగాలు హైయర్ ఎడ్యుకేషన్ లో నాణ్యత, అక్రిడియేషన్, రెగ్యులేషన్, ఫండింగ్ కి సంబంధించి వేర్వేరుగా ఉన్న డిపార్ట్మెంట్స్ ని కలిపి ఒకే గొడుగు కిందకి తేవాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబోతున్నారు ఈ 4ని కలిపి. దీనికోసం కొత్త చట్టం తెస్తామని చెప్పి కూడా అన్నారు. అండ్ దేశవ్యాప్తంగా కూడా వేర్వేరు సిటీలో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీలు, కాలేజ్లు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లోని 40 మేజర్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్నల్ అటానమీని కాపాడుతూ ఉన్నాయని చెప్పి కూడా అన్నారు. ఒక కామన్ స్ట్రక్చర్ కిందకి వీటన్నిటిని తెచ్చేలా కూడా చూస్తామని చెప్పి అన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి 382 కోట్లు కేటాయించారండి. సో దాని గురించిన వార్త. 100 కోట్లు అడిగితే 300 కోట్లు ఇచ్చారని గోవా సీఎం ఫుల్ ఖుషి అవుతున్నారు. గోవా 60th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి 300 కోట్లు కేటాయించడంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానికి, ఆర్థిక మంత్రికి థ్యాంక్స్ చెప్పారు. పోర్చుగీస్ పాలన నుంచి గోవా విముక్తి పొంది ఏడాదికి 60 ఏళ్లు పూర్తవుతాయి. సో డైమండ్ జూబ్లీ వేడుకలకి బడ్జెట్ లో 100 కోట్లు కావాలని చెప్పి ఆయన ప్రపోజల్ పెడితే 300 కోట్లు ఇచ్చారు. సో సెలబ్రేషన్స్ తో పాటు గోవాలోని హిస్టారికల్ ప్లేసెస్ డెవలప్మెంట్ కి వీటిని ఖర్చు చేస్తామని చెప్పి కూడా అన్నారు. అయితే సాగుకు కేటాయింపులు తగ్గించిండ్రు అని చెప్పి కేంద్ర బడ్జెట్ పై రైతు స్వరాజ్య వేదిక పెదవి విరిచింది. వ్యవసాయ రంగానికి 5.1% నుండి 4.3% వాటా తగ్గించారు. ఇప్పటికే 20 లక్షల కోట్ల కరోనా ప్యాకేజ్ లో రైతులకు ఇప్పటిదాకా అందింది సున్నానే అని చెప్పి కూడా రైతు స్వరాజ్య వేదిక మాట్లాడింది. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే, నెక్స్ట్ పేజ్ లో హోమ్ మినిస్ట్రీకి 1.66 లక్షల కోట్లు. సో బడ్జెట్ లో హోమ్ మినిస్ట్రీకి 1,66,547 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధికంగా సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ కి, ఆ తర్వాత జనాభా లెక్కల పనులకి వెళ్లబోతున్నాయని చెప్పి చూస్తున్నాం. కేంద్ర సాయుధ బలగాలకి 1,03,802 కోట్లు. డిజిటల్ ఫార్మాట్ లో సెన్సస్ కి, అంటే జనాభా లెక్కల కోసం 3,768 కోట్లు ఇచ్చారు. దాని గురించి కూడా చూద్దాం. డిఫెన్స్ పై మరింత ఫోకస్ పెట్టారండి. రక్షణ రంగానికి, రక్షణ శాఖకి 4.78 లక్షల కోట్లు కేటాయించారు. ఎందుకంటే ఓవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ తో మనకి ఎప్పుడు కూడా తలనొప్పిలో ఉన్నాయి కాబట్టి ఈసారి ఇంపార్టెన్స్ ఇచ్చారు డిఫెన్స్ కి అని చెప్పి చూస్తున్నాం. డిఫెన్స్ కు ఓవరాల్ గా నిరుటి కంటే 7,000 కోట్లు ఎక్కువగా కేటాయించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లకి ఆర్మీకి 36,481 కోట్లు, నిరుటి కంటే 3,000 కోట్లు ఎక్కువ. నేవీకి మాత్రం లాస్ట్ ఇయర్ కంటే 4,000 కోట్లు తక్కువగా ఇచ్చారు.
33,253 కోట్లు అలొకేట్ చేశారు. ఎయిర్ ఫోర్స్ కూడా కొత్త వెపన్స్ ప్లాట్ఫామ్ల కొనుగోలు కోసం లాస్ట్ ఇయర్ కంటే 1840 కోట్లు తక్కువగా ఇచ్చారు. ఈసారి 53,214 కోట్లు కేటాయించారు. డిఆర్డిఓకి నిరుటి కంటే 8% ఎక్కువగా ఇచ్చారు, 11,375 కోట్లు. అండ్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కి 7.48% పెంచారు, 6,004 కోట్లు కేటాయించారు. వెపన్స్ కొనుగోలుకి ఈసారి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారండి. అండ్ డిఫెన్స్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంపు అని చెప్పి మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా మన డిఫెన్స్ బడ్జెట్ చైనా డిఫెన్స్ బడ్జెట్ కంటే 3 రెట్లు తక్కువట. దాని గురించి కూడా మనం ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. చైనా డిఫెన్స్ బడ్జెట్ ఎంత అంటే 13 లక్షల కోట్లు. బార్డర్ లో మనకి తీవ్ర తలనొప్పిగా మారింది చైనా. 2020లో చైనా మొత్తం $179 బిలియన్ అంటే 13 లక్షల కోట్లు కేటాయించింది ఓన్లీ డిఫెన్స్ కి. నిరుడు మన కేంద్ర ప్రభుత్వం మొత్తం బడ్జెట్ లో 15.5% డిఫెన్స్ కి ఇచ్చింది. చైనా తన బడ్జెట్ లో 36.2% డిఫెన్స్ కి ఇచ్చింది. అయితే చైనా డిఫెన్స్ బడ్జెట్ 2019లో $175 బిలియన్ అని అధికారికంగా వెల్లడించినా కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది, 17 లక్షల కోట్ల దాకా ఉంటుందని చెప్పి అనధికార సమాచారం. సో కేంద్రం నిరుడు కూడా మన డిఫెన్స్ బడ్జెట్ ను పెంచిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మోడర్నైజేషన్ కు నిధులు సరిపడా అందలేదని చెప్పి కూడా నిపుణులు అంటున్న పరిస్థితి. అండ్ ఇది చంద్రయాన్ 3 ఇయర్ బడ్జెట్ లో స్పేస్ కి 13,949 కోట్లు కేటాయించారండి. చంద్రయాన్ 3 ఇయర్ గా నిలుస్తుందని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ అన్నారు. ఆదిత్య, వీనస్ మిషన్ కూడా ఇస్రో లాంచ్ చేయబోతున్నట్లు చెప్పారు. పోయినేడాదితో పోలిస్తే ఈసారి 4,449 కోట్లు అదనంగా స్పేస్ సెక్టార్ కి అలొకేట్ చేశారు. ఇందులో 8,228 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి వినియోగించబోతున్నట్లు చెప్పారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి 700 కోట్లు ఇచ్చారు. అండ్ ఎన్ఎస్ఐఎల్ కుదుర్చుకున్న డీల్ ప్రకారం ఇస్రో పిఎస్ఎల్వి CS-51 రాకెట్ ద్వారా బ్రెజిల్ కు చెందిన అమెజోనియా శాటిలైట్ తో పాటు కొన్ని చిన్న ఇండియన్ శాటిలైట్స్ ని కూడా నింగిలోకి తీసుకెళ్లబోతోంది. అండ్ గగన్యాన్ లో భాగంగా తొలి మానవరహిత స్పేస్ లాంచ్ ప్రయోగం డిసెంబర్ 2021 లో జరుగుతుందని చెప్పారు. 2020 డిసెంబర్ లో జరగాల్సిన ఈ ప్రయోగం కరోనా వల్ల వాయిదా పడింది. అండ్ గగన్యాన్ మిషన్ లో పాల్గొనున్న 4 ఇండియన్ ఆస్ట్రోనాట్లు జనరిక్ స్పేస్ ఫ్లైట్ అంశాలపై రష్యాలో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు ఆర్థిక మంత్రి. అండ్ సిబిఐకి 835 కోట్లు కేటాయించారండి. అండ్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కోసం 5 ఏళ్లలో 50,000 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. డిజిటల్ మోడ్ లో చెల్లింపులు ప్రోత్సహించేందుకు, ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అందించేందుకు 1,500 కోట్లతో ప్రత్యేక స్కీమ్ తీసుకొస్తారు. నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ ను లాంచ్ చేస్తారు. అండ్ సముద్ర గర్భంలో అరుదైన జీవజాలాన్ని కాపాడడానికి కూడా ప్రత్యేక కార్యక్రమం 4,000 కోట్లతో 5 ఏళ్ల పాటు సముద్ర గర్భంలో సర్వే నిర్వహిస్తారని చెప్పి కూడా చూడొచ్చు. సో డీప్ ఓషన్ మిషన్ కి 4,000 కోట్లు కేటాయించారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి 14,794 కోట్లు కేటాయించారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి పెంచారండి బాగా, ఒక 20% అలొకేషన్స్ పెంచారు సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్ కి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు బయోటెక్నాలజీ, సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే మరో 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో కరోనా విపత్తును ఎదుర్కోవడంలో ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నాయి. కొత్త బడ్జెట్ లో వీటికి కేటాయింపులు పెంచారు అని చెప్పి చూస్తున్నాం. అండ్ అద్భుతమైన బడ్జెట్ ఇది అని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆర్థిక సంస్కరణలు, కొత్త జాబ్స్ సృష్టించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, క్యాపిటల్ ఫార్మేషన్ వంటివి ఆత్మనిర్భర్ భారత్ కి ఫౌండేషన్ వేయడం లాంటివే. సమగ్ర అభివృద్ధితో కొత్త శకానికి నాంది పలుకుతుంది బడ్జెట్ అని చెప్పి ఆయన మాట్లాడారు. అయితే ఎస్పీజీకి ఫండ్స్ పెరిగినాయి అని చెప్పి చూస్తున్నాం. బడ్జెట్ లో 429 కోట్లు కేటాయించారు ఎస్పీజీకి. 4 రాష్ట్రాలకి 2.27 లక్షల కోట్లు. సో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న 4 రాష్ట్రాలకి బడ్జెట్ లో 2.27 లక్షల కోట్లు కేటాయించినట్లుగా చూస్తున్నాం. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అసోం ఈ 4 రాష్ట్రాలకి అనేక రకాలుగా బడ్జెట్ లో వరాలు కురిశాయి. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ కారిడార్లు, 3,500 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణానికి కూడా ఈ 2.27 లక్షల కోట్లని ప్రకటించారు. కేరళలో 1,100 కిలోమీటర్ల హైవేల కోసం 65,000 కోట్లు కేటాయించారండి. ఇందులో 600 కిలోమీటర్ల మేర ముంబై కన్యాకుమారి కారిడార్ ఉన్నట్లుగా ఆర్థిక మంత్రి చెప్పారు. వెస్ట్ బెంగాల్ లో 20,000 కోట్లతో 675 కిలోమీటర్ల హైవే వర్క్స్ చేపడతామన్నారు. కోల్కతా సిలిగురి రోడ్ అప్గ్రేడ్ చేస్తామన్నారు. అసోంలో ప్రస్తుతం 19,000 కోట్లతో హైవే పనులు జరుగుతున్నాయి. వచ్చే 3 ఏళ్లలో 34,000 కోట్లతో 1,300 కిలోమీటర్లకు పైగా హైవేలు నిర్మిస్తామని చెప్పన్నారు. ఈసీకి 1,000 కోట్లు కేటాయించారండి. ఈవీఎంల కొనుగోలు, మెయింటెనెన్స్, వివిప్యాట్స్ వీటన్నిటి కోసం 1,000 కోట్లు కేటాయించారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే సీనియర్ సిటిజన్స్ కి ఒక రిలాక్సేషన్ ఇచ్చారండి. 75 ఏళ్లు పైనున్న వారు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అండ్ ఉద్యోగుల పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఆర్థిక సంవత్సరానికి 2.5 లక్షల పైన ఉంటే అటువంటి వారు తమ పిఎఫ్ వడ్డీ ఇన్కమ్ పై ట్యాక్స్ మినహాయింపులు పొందడానికి వీలుండదని చెప్పారు. అండ్ చిన్న కంపెనీల డెఫినేషన్ ని ప్రభుత్వం మార్చింది. ఇప్పటిదాకా ఏంటంటే
క్యాపిటలైజేషన్ 50 లక్షలు మించని, టర్న్ ఓవర్ 2 కోట్లు దాటని కంపెనీల్ని చిన్న కంపెనీలుగా పరిగణించేవారు. ఇప్పుడు క్యాపిటలైజేషన్ 2 కోట్లకు మించని, టర్న్ ఓవర్ 20 కోట్లు దాటని కంపెనీల్ని చిన్న కంపెనీలుగా పరిగణిస్తారు. సో మరిన్ని కంపెనీలు చిన్న కంపెనీల జాబితాలోకి వస్తాయి. మనీ సునామీ అండి, 6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద. సో బడ్జెట్ చాలా పాజిటివ్ గా ప్రభావం చూపింది మార్కెట్ల పైన. 2300 పాయింట్లు పెరిగింది సెన్సెక్స్. మనం మొన్న మధ్య చెప్పుకున్నాం కూడా, బడ్జెట్స్ రోజున మార్కెట్లు పెరగడం ఇప్పటిదాకా కేవలం 3 సార్లే జరిగిందని చెప్పి. సో గత 24 ఏళ్లలో అతి పెద్ద బడ్జెట్ డే లాభం అటేది. సో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు వచ్చిన అతిపెద్ద లాభం ఇదే. 6 లక్షల కోట్లు పెరిగింది ఇన్వెస్టర్ల సంపద. సో మార్కెట్ ని నడిపించిన అంశాలు ఏంటి అంటే, హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రభుత్వం తన ఖర్చుని పెంచింది. ఇది బాగా పాజిటివ్ గా రెస్పాండ్ అవడానికి కారణమైందని చెప్పి చూస్తున్నాం. అండ్ కొత్తగా ట్యాక్సులు ఏం విధించాల, ట్యాక్సులు పడతాయేమోనని చెప్పి మార్కెట్ వర్గాలు భయపడ్డాయి, కానీ ఎక్కడ ట్యాక్సులు పెంచకపోవడం ఒకటి. అండ్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీని ప్రకటించడం కూడా చాలా పాజిటివ్ గా ఇచ్చింది. ఆటోమొబైల్ షేర్లన్నీ కూడా బాగా లాభాలు అయ్యాయని చెప్పుకోవడం చూస్తున్నాం. అండ్ ఉజ్వల స్కీమ్ కింద కూడా 100 జిల్లాలకి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రభుత్వం విస్తరించింది. దీనివల్ల గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ షేర్లు లాభాల్లోకి వెళ్ళాయి. ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఎఫ్డిఐల్ ని ప్రస్తుతం ఉన్న 49% నుంచి 74% పెంచడం కూడా బాగా పాజిటివ్నెస్ వచ్చింది. హౌసింగ్ లోన్స్ పై రాయితీల్ని కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం పొడిగించింది. సో అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై ఏడాది పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించింది కాబట్టి రియల్ ఎస్టేట్ షేర్లు కూడా పెరిగాయి. సెన్సెక్స్ లో ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ ఎక్కువగా లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హెచ్యుఎల్ షేర్లు నష్టాలు ముగిశాయి. అన్ని సెక్టార్ల ఇండెక్స్ లు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ముగిశాయండి. సో దాని గురించిన వార్త. దీని మీద రెస్పాన్స్ కూడా మనం చూడొచ్చు. ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్ శుభ్రకాంత్ పాండా అంటున్నారు, డ్యూఫై ఏర్పాటు, ఎన్పిఎల్ అని డీల్ చేసేందుకు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు ఏర్పాటు చేయడం ఆహ్వానించదగినవి అని చెప్పి. అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండి ఉదయ్ కోటక్ అంటున్నారు, హెల్త్ కేర్, ఇన్ఫ్రా, ఫినాన్షియల్ సెక్టార్లపైన బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టింది. మంచి రిఫార్మ్స్ తో గ్రోత్ తీసుకొచ్చే దిశగా బడ్జెట్ ఉంది అని చెప్పి. అండ్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ అసోసియేషన్ చైర్మన్ నకుల్ ఆనంద్ అంటున్నారు, ట్రావెల్ టూరిజం ఇండస్ట్రీలకి సపోర్ట్ ఇచ్చే తక్షణ చర్యలు బడ్జెట్ లో లేకపోవడం నిరుత్సాహపరిచింది అని చెప్పి. సో గోల్డ్, సిల్వర్ పై డ్యూటీ తగ్గిందండి. 2 బ్యాంకులు, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. బీపీసీఎల్, ఎయిర్ ఇండియాల అమ్మకం 21-22 లో పూర్తి చేస్తామని చెప్పి కూడా బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అండ్ ఈ పేమెంట్స్ కి 1500 కోట్లు కేటాయించారండి. ఆన్లైన్ పేమెంట్స్ చేసే వారికి ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి కూడా అన్నారు. చిన్న నగరాల్లో ఈ పేమెంట్స్ ని, ఫిన్టెక్ కంపెనీలో ఇన్నోవేషన్ ని పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపయోగపడుతుందని చెప్పి కూడా భావిస్తున్నాయి ఆయా వర్గాలు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత వచ్చింది, బడ్జెట్ లో మన రాష్ట్రానికి ఎంత వచ్చిందని చెప్పి మనం ఎప్పుడు కూడా చూస్తుంటాం. సో మన రాష్ట్రానికి 34,000 కోట్లు వచ్చినట్లుగా మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. కేంద్ర పన్నుల్లో వాటా 13,990 కోట్లు, మిషన్ భగీరథ కింద 2,350 కోట్లు, జిఎస్టీ పరిహారం 2,136 కోట్లు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద 10,900 కోట్లు, 15వ ఫినాన్స్ కమిషన్ గ్రాంట్ల కింద 3,541 కోట్లు, అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కింద 1,665 కోట్లు. సో మొత్తం వచ్చే ఫినాన్షియల్ ఇయర్ లో మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రాబోతున్నవి 34,582 కోట్లు. సో ఈసారి వాటా, కేంద్ర పన్నుల్లో వాటా నిధులు కొంచెం తగ్గింది, బట్ జిఎస్టీ పరిహారం అందబోతోంది. కొత్తగా హెల్త్ గ్రాంట్ ని ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం బాగా కలిసి వస్తుంది రాష్ట్రానికి అని చెప్పి చూస్తున్నాం. ఏటా కేంద్రం నుంచి పన్నుల వాటాతో పాటు ఫినాన్స్ కమిషన్ గ్రాంట్లు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రాలకి నిధులు అందుతాయి. సో హైదరాబాద్ కి స్పెషల్ గ్రాంట్ రాబోతోందని చెప్పి చూస్తున్నాం. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకి 2037 కోట్లు గ్రాంట్ రిలీజ్ కాబోతోంది. హైదరాబాద్ కి ప్రత్యేకంగా 354 కోట్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సాయం కింద 599 కోట్లు కేటాయించారు. అండ్ కొత్తగా 419 కోట్ల హెల్త్ గ్రాంట్ కూడా రాబోతోంది. అయితే బడ్జెట్ ఎట్లుందని చెప్పి ఆఫీసర్లను ప్రశ్నించారు సీఎం. ప్రత్యేక కేటాయింపులు ఏమి లేవని చెప్పి ఆర్థిక శాఖ ఆయనకి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రాలకు పెంచిన రుణ పరిమితిని కొనసాగిస్తామని చెప్పి కూడా ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో 9,000 కోట్ల లోన్ సమకూరుతుందని చెప్పి ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. దశ దిశ లేని బడ్జెట్ ఇది అని చెప్పి కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ బడ్జెట్ తో కార్పొరేట్లకే మేలని చెప్పి లెఫ్ట్ నేతలు విమర్శించారు. అయితే అభివృద్ధికి ముందడుగిది, కరోనా కష్టకాలంలో చరిత్రాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్రం అని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. మేక్ ఇన్ ఇండియాకి చాలా ప్రోత్సాహం ఇచ్చేలా ఉంది అని చెప్పి. అండ్ మోడీ తెచ్చిన సంస్కరణల ఫలితమే రాష్ట్రంలో ఫ్రీ కరెంట్ అని చెప్పి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ్ అన్నారు. మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. బడ్జెట్ లో 35,000 కోట్లు కరోనా వ్యాక్సిన్ కోసం, పీఎం ఆత్మ నిర్భర్ స్వస్థ్య అభియాన్ కోసం 64,180 కోట్లు కేటాయించడం మంచి పరిణామం అని చెప్పి వివేక్ వెంకటస్వామి అన్నారు. సోషల్ జస్టిస్ కి 28% ఫండ్స్ పెంచారండి. అండ్ మయన్మార్ లో ఆర్మీ తిరుగుబాటు చేసింది. ఆంగ్ సాన్ సూకీ, ప్రెసిడెంట్, కీలక నేతల్ని గృహ నిర్బంధంలో ఉంచారు.
ఏడాది పాటు ఎమర్జెన్సీ ఉంటుందని చెప్పి ఆర్మీ ప్రకటించింది. రాజధాని సహా చాలా చోట్ల ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్లు కట్ చేశారు. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే అవి ప్రగతి భవన్ నేర్పిన మాటలే. సో ఏవైతే చల్లా ధర్మారెడ్డి కామెంట్స్ చేశారో అగ్రకుల అహంకారానికి నిదర్శనంగా ఉన్నాయి. ప్రగతి భవన్ నేర్పించిన మాటలే అవి. అగ్రకుల అహంకారానికి ప్రగతి భవనే అడ్డా అని చెప్పి బీజేపీ కోర్ కమిటీ నేత వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పి కూడా ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన సకల జనుల సమ్మె విజయవంతం కావడానికి కింది కులాలు కారణం కాదా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరులో 90% మంది దళిత, గిరిజన, బలహీన వర్గాల వారే. వారి త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ వాళ్ళని చులకనగా చూడటం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ వాళ్ళని వదిలి బీజేపీ లీడర్ల పైన కేసులు పెట్టారండి. ఊరుగోలులో ఏదైతే ఉద్రిక్తత కొనసాగిందో అది నిన్న కూడా కంటిన్యూ అయింది. బీజేపీ నాయకులకి 14 రోజుల రిమాండ్ విధించారు. టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఇళ్లపై దాడులు చేశారని చెప్పి వీడియో ఫుటేజ్ చూపించినా సరే పోలీసులు వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోని పరిస్థితి. ధర్మారెడ్డిది కుల అహంకారం అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లీడర్లు ఫైర్ అయ్యారు. సో దీని మీద ధర్మారెడ్డి తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి 2 చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ధర్మారెడ్డిని అని చెప్పి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. చల్లా లాంటి సన్నాసుల్ని, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళని ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేస్తున్న సీఎం కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. భద్రాచలం వస్తే అన్ని లెక్కలు చెప్తామని చెప్పి జితేందర్ రెడ్డి, విజయరామారావు అన్నారు. రామ మందిర నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాల గురించి లెక్కలు అడుగుతున్నారు కదా, భద్రాచలం రాములూరు దగ్గరికి రండి, లెక్కలన్నీ చెప్తామని చెప్పారు అన్నారు. దాని గురించిన వార్త. సార్లు పిల్లలే ఊడ్చుకున్నారు. సో పేరెంట్స్ నుంచి పర్మిషన్ లెటర్ లేని పిల్లల్ని వెనక్కి పంపిండ్రు నిన్న టీచర్లు. సో చాలా మంచిగానే చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు. అయితే మనం పిల్లలే స్వయంగా చాలా చోట్ల క్లాసులు అవి ఊడ్చుకున్న ఫొటోస్ కూడా మనం చూడొచ్చు. స్కూల్ ఆవరణ శుభ్రం చేస్తున్న స్వయంగా హెచ్ఎంఏ స్కూల్ ఆవరణ శుభ్రం చేశారు. టెంపరేచర్ చెక్ చేశారు పిల్లలకి. బెంచ్ కోకరం కూర్చున్నామని చెప్పి స్టూడెంట్స్ చెప్పారు. సో మొత్తానికి పలు జిల్లాల్లో 40% లోపే హాజరుంది. ఎందుకంటే ఎవరైతే తీసుకురాలేదో కన్సెంట్ లెటర్స్ వాళ్ళని అలో చేయలేదు. సంగారెడ్డిలో బెంచ్ని స్టూడెంట్స్ శుభ్రం చేసుకుంటున్న ఫోటో మనం చూడొచ్చు. కొల్లాపూర్ లో బడిగంట కొడుతున్న సారు. సో అలాంటి సిచ్యుయేషన్స్ అన్ని మనకు కనిపించాయి. ఓటీపీ ఉంటేనే రేషన్. సో మీ సేవా సెంటర్ల వద్ద పేదలు పరేషాన్ అయ్యారు. వాళ్ళకి ఇంకా ఆధార్ తో మొబైల్ నెంబర్ లింక్ కాలేదు కాబట్టి చాలా పాటలు పడ్డారు. ఓటీపీ లేదు కాబట్టి రేషన్ లేక ఇబ్బందులు పడ్డారని చెప్పి చూస్తున్నాం. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే ఫస్ట్ డే అటెండెన్స్ 55%. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అయిన తర్వాత 55% అటెండెన్స్ వచ్చినట్లుగా మనం ఈ ఆటగాలో చూస్తున్నాం. స్కూల్ కి రాని వారికి యాజ్ యూజువల్ ఆన్లైన్ క్లాసులు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో కూడా ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్న భోజనం తింటున్న మంత్రి సబితా ఫోటో మనం చూడొచ్చు. డౌట్స్ అన్ని క్లారిఫై అవుతున్నాయని చెప్పి స్టూడెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తో స్కూల్స్ నడిపిస్తున్నామని చెప్పి కూడా టీచర్లు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దాని గురించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే నెక్స్ట్ పేజ్ లో లైఫ్ ఎడిషన్ కి వస్తే టీకాకు ఓ పద్ధతి ఉంది. సో టీకా ఎట్లా తీసుకోవాలి, టీకా గురించి ఏం ఆలోచించాలనే దానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. మీరు డిజిటల్ వర్షన్ లో చూడొచ్చు. లో క్యాలరీ ఫుడ్ తో తగ్గొచ్చు. సో మనం ఆ నెక్స్ట్ పేజ్ లో అపోలో హాస్పిటల్స్ న్యూట్రిషనిస్ట్ సౌమ్య చెప్పిన వార్త చూడొచ్చు. బరువు తగ్గాలని ఉంటుంది కానీ తిండి మానాలని ఉండదు. సో యాక్చువల్లీ బరువు తగ్గాలనుకున్నప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో తక్కువ క్యాలరీ ఉన్న ఫుడ్ ప్రిఫర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఆకలి వేసినప్పుడల్లా ఈ ఫుడ్ తింటే బరువు పెరగరు, మరోవర్ ఆకలి కూడా తీరుతుందని చెప్తున్నారు. కీరా దోసకాయలు కానీ, సిట్రస్ ఫ్రూట్స్, ఆకుకూరలు, మష్రూమ్స్, గుడ్లు, పాప్కార్న్, సూప్స్, గ్రీన్ టీ, నీళ్లు ఇలాంటివన్నీ కూడా కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తాయి. ఇదేంటంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి వీటిలో, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కడుపు నిండినట్లు ఉంటుంది, చాలాసేపు ఆకలి కూడా కాకుండా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఖచ్చితంగా ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్ ఫుడ్ కూడా తీసుకోవాలి. అప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతారు. అలా కాకుండా తిండి తగ్గించేస్తే లేనిపోని డెఫిషియన్సీస్ వస్తాయి. అలా కాకుండా మొత్తం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అని చెప్పి కూడా సూచిస్తున్నారు. సో లైఫ్ ఎడిషన్ లో వచ్చిన ఆర్టికల్ అది. ఇవి ఇవాటి వెలుగు పేపర్ లో వచ్చిన వార్తలు, విశేషాలు. ఈ ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, మార్నింగ్ 8 కల్లా వచ్చేస్తాను వెలుగు పేపర్ ని మీకు వినిపించడానికి. హ్యావ్ ఎ నైస్ డే. రేపు కలుద్దాం 8 o'clock. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.